హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నేను మీకు పుల్లగా, కారంగా నోరూరించే చింత చిగురు మటన్ చేసి చూపించబోతున్నా. అందుకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నా. అవన్నీ మీకోసారి చూయించి చకా వంట చేసేస్తాం. 1 కిలో మటన్ ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 150 గ్రామ్స్ చిగురు, 2 ఉల్లిగడ్డలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. మనం చిగురేస్తాం కాబట్టి ఒక చిన్న టమాటా మాత్రమే చాలు. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఫ్రెష్‌గా అప్పటికప్పుడు పట్టుకోవాలి. ఒక హాఫ్ చిప్ప కొబ్బరి ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. 2 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ మెంతి పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి. 1.5 స్పూన్ ఉప్పు. మళ్ళీ వండేటప్పుడు చూసుకొని తగినంత వేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీర ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ చిగురు అందులో వేసి బాగా వేపుకోవాలి. ఇలా చిగురు పచ్చివాసన పోయేంత వరకు వేపాలా. ఇలా వేపడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. చిగురు బాగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలా. కచ్చాపచ్చాగా పట్టుకోవాలండి, మళ్ళీ మెత్తగా పట్టుకోవద్దు. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసి బాగా దోరగా వేపాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం కాస్త ఉప్పేసి వేపుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలా దోరగా వేపుకోవాలి. ఇవి ఎంత బాగా వేపితే కర్రీ అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. ఇలా అల్లం వెల్లుల్లి వేగుతుంటే వచ్చే స్మెల్ ఉందండి, ఆహా! ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా కలపాలి. ఇలా మటన్ కలుపుతూ ఇలా మంటను హై ఫ్లేమ్లో పెట్టి మటన్ కలుపుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలా. ఇది మెంతి పొడి హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఎప్పటికైనా పులుపు కూరలలో మెంతి పొడి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. మటన్ను ఇలా ఆయిల్లో వేపడం వల్ల ముక్క చాలా ఫ్లేవర్గా చాలా రుచిగా తయారవుతుంది. ఇప్పుడు కారం పొడి వేయాలి. కారం పొడి వేసి బాగా కలపాలి. ఇలా కారం పొడి వేసి ఒక 1 మినిట్ వేపాక టమాటాలు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మటన్ని మగ్గించాలి. 5 నిమిషాల తర్వాత కర్రీ చూసారా, ఈ గ్రేవీ అంతా టమాటాలు వేయడం వల్ల వచ్చింది. ఇలా అసలు కర్రీ చూస్తుంటే ఇప్పుడు ఇలానే వేసుకొని తినాలనిపిస్తుంది, కానీ ఉడకకుండా తినలేం కదా. ఇంత బాగుంది కదా. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అంటే మీరు తెచ్చుకున్న మటన్ను బట్టి, మీ ఏరియాలలో దొరికే మటన్ను బట్టి మీరు విజిల్స్ పెట్టుకోండి. నాకైతే ఒక 4 విజిల్స్ సరిపోతాయి అనిపిస్తుంది. 4 విజిల్స్ వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేశాను. ప్రెషర్ అంతా పోయాక మూత తీస్తున్నా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఇప్పుడు మన కర్రీ మెయిన్ కీ ఇంగ్రీడియంట్ కచ్చాపచాగా మిక్సీ పట్టుకున్న చింత చిగురు వేసి బాగా కలపాలి. చిగురు వేసి బాగా కలిపాక గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలిపి ఇప్పుడు ఉప్పు కారాలు చూసుకొని కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కాస్త ఉప్పు తక్కువైంది, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, నాకు 4 విజిల్స్కి మటన్ ఉడికిపోయింది. మీరు తెచ్చుకున్న మటన్ను బట్టి విజిల్స్ పెట్టుకోండి.
ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంటను సిమ్‌లో పెట్టి మటన్‌ను బాగా మగ్గించాలి. ఇలా సిమ్‌లో మటన్‌ను బాగా మగ్గించడం వల్ల మసాలా అంతా ముక్కకు పట్టి, ఆ చిగురు ఫ్లేవర్ గూడా ముక్క ముక్కకంటి ఎంత బావుంటదంటే చెప్తుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి. 10 మినిట్స్ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసి కర్రీ ఎలా వచ్చిందో చూద్దాం. హ్మ్. వావ్! అంతే అండి. ఎంతో రుచికరమైన చిగురు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మటన్ కూడా చాలా బాగా ఉడికింది. పైకి కనిపిస్తున్న ఈ ఆయిల్ లేయర్ చూస్తేనే కర్రీ ఎంతో టేస్టీగా ఉందో అర్థమవుతుంది. చింత చిగురు వల్ల ఆ పుల్లటి ఫ్లేవరు, మసాలా మొత్తం మటన్‌కి బాగా పట్టి సూపర్ స్మెల్ వస్తుందండి. ఇలాంటి స్టైల్ మటన్ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అస్సలు ఆ రుచి వేరే లెవెల్ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్‌లో చేస్తారు. అబ్బా! సూపర్ ఉందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా ఈ చింత చిగురు ఫ్లేవర్ తెలుస్తూ మటన్ మెత్తగా మగ్గిపోయి ఈ మసాలా అంతా మటన్‌కి పట్టి ఎంత బావుందంటే నేను చెప్పలేనండి. మీరు నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయ్యి ఈ కర్రీ తయారు చేస్తే నేను గాదు మీరే చెప్తారు. నిజంగా మీ చింత చిగురు మటన్ సూపర్ ఉంది అని. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.